యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీకు వాడే గెలవాలని ఉంది కదా, ఇప్పుడు వాడు గెలిచాడు కదా, మీకు సంతోషమే కదా. సారీ విహారీ, నేను కావాలని గెలవలేదు. నాకన్నా నువ్వే బాగా ఆడావు, కానీ అదలా జరిగిపోయింది. మనం ఇంకో గేమ్ ఆడుకుందాం. నేను ఆడను. సారీ చెప్పాను కదా, అర్థం చేసుకో. నీ సారీ నాకేం అవసరం లేదు. కన్నయ్య, పర్వాలేదులే నాన్న, వీడికి అలగడం అలవాటైపోయింది. ఏంటి శ్యామ ఎలా అంటుంది? ఎందుకు విహారీని తక్కువ చేసి మాట్లాడుతుంది? దీనంతటికీ కారణం ఈ కన్నయ్యే. వాడి కోపం తగ్గిన తర్వాత వాడే వచ్చి ఆడుకుంటాడు. నువ్వు పద. సరే నాన్న, మనం వెళ్దారా? ఏంటి విహారీ, ఏమైంది? ఈ కార్టూన్ ని ఎలా ఫినిష్ చేయాలో నాకు అసలు తెలియడం లేదు. ఏది? నాన్న విహారీ, కన్నయ్య, మీరిద్దరు ఈ పాలు తాగుతూ డ్రాయింగ్స్ వేసుకోండి. అలాగే శ్యామమ్మ. మమ్మీ, ఏంటి నాన్న? ఇదిగో ఇది చూడు. వావ్ విహారీ, చాలా బాగా గీసావు. నువ్వు ఇంత అందంగా గీస్తావని నేను అనుకోలేదు. సూపర్ నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. కన్నయ్య, నువ్వు వేసిన బొమ్మ చూపించు. ఎలా ఉంది శ్యామమ్మ? కన్నయ్యకి ఇష్టమైన నెమలి పించం. అచ్చం కన్నయ్య తలలో ఉన్నట్టే గీసావు. చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇందులో ఒకటి తక్కువైంది నాన్న. అంతా కరెక్ట్ గానే గీసాను శ్యామమ్మ. నువ్వు నెమలి పించం బాగానే గీసావు, కానీ పించానికి గ్రీన్ కలర్ వేయాలి కదా, మరెందుకు వేయలేదు? ఓ అదా, ఇక్కడ గ్రీన్ కలర్ లేదు శ్యామమ్మ, అందుకే వేయలేదు. అయ్యో, సరే, లోపల కొత్తది ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తానుండు. వీడి బొమ్మ చాలా బాగుంది. గ్రీన్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది. అందరూ వీడినే మెచ్చుకుంటారు. అది నా వల్ల కాదు. సారీ కన్నయ్య, అనుకోకుండా చేయి తగిలింది. పర్లేదులే విహారీ. ఏంటి కన్నయ్య, బొమ్మ మీద ఇంకెలా పడింది? ఏం లేదు శ్యామమ్మ, ఇంక్ బాటిల్ కి నా చెయ్యి తగిలి ఇలా అయిపోయింది. అయ్యో, అమ్మయ్యా, నా పేరు చెప్పలేదు. ఎంతో కష్టపడి వేసుకున్న బొమ్మని ఇలా చేసుకున్నావేంటి నాన్న? చూసుకోవాలి కదా. పర్లేదు శ్యామమ్మ, మళ్ళీ వేస్తాను. మళ్ళీ వేయాలంటే కష్టం అవుతుంది కదా. ఆ కన్నయ్య ఉండగా నాకే కష్టం ఉండదు. మీరు చూస్తూ ఉండండి, ఇట్టే గీసేస్తాను. అఖిల్ బాబుది ఇదే కారు. ఎవరూ చూడకముందే నా పని పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి.
ఏంట్రా ఎలా ఉన్నావు? ఈ మధ్యన ఫోన్ కూడా చేయడం లేదు. నువ్వు ఫారెన్కి వెళ్ళాక ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ని కూడా మర్చిపోయావరా? వచ్చిన పని అయిపోయింది. ఎవరూ చూడకుండా బయటపడాలి. అఖిల్ బాబు, ఆ? అఖిల్ బాబు, అరే నీకు మళ్ళీ కాల్ చేస్తాను రా. అఖిల్ బాబు. వస్తున్నా శ్యామ. మీరు చెప్పిన పని పూర్తి చేశాను మేడం. నేను సేఫ్గానే బయటపడ్డాను. నన్ను ఎవరూ చూడలేదు. నేను సేఫ్గా బయటపడ్డాను, నన్నెవరూ చూడలేదు. శ్యామ, ఇక నీ పతనం స్టార్ట్ అయింది. నీ ఆనందం త్వరలో ఆవిరైపోతుంది. శ్యామా, ఏంటత్తయ్య గారు? ఎందుకమ్మా ఈ స్వీట్స్ ప్యాక్ చేస్తున్నావు? ఇవా కన్నయ్య కోసం అత్తయ్య గారు. పాపం వాడు పేదవాడు కదా, ఇలాంటి స్వీట్స్ చేసుకొని తినే స్తోమత వాళ్ళకు ఉండదు. కన్నయ్యకి ఇవంటే చాలా ఇష్టం. అందుకే తనకిద్దామని స్వయంగా నేనే చేసి ప్యాక్ చేస్తున్నాను. ఇదేం బాలేదు శ్యామా. అదేంటత్తయ్య గారు అలా అంటున్నారు? మరి లేకపోతే ఏంటమ్మా? కన్నయ్య మన విహారీ క్లాస్మేట్, అంతే. తన మీద అంత ప్రేమేంటమ్మా? పిల్లల్ని ప్రేమగా చూడడం తప్ప అత్తయ్య? తప్పు కాదమ్మా, కానీ అతిగా ఇష్టపడ్డం ప్రమాదకరమని చెప్తున్నా. విహారీ నీ కన్న కొడుకు. వాడి ముందే విహారీకి తినిపించకుండా కన్నయ్యకి గోరుముద్దలు పెట్టడమేంటమ్మా? ఇదంతా చూస్తున్న విహారీకి నీ మీద కోపంగా ఉండదా? కన్నయ్య ముందు వాణ్ణి తక్కువగా చూస్తున్నావనే ఫీలింగ్ రాదా? మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. నేనేం విహారీని తక్కువ చేసి చూడలేదు. విహారీ నా కన్న కొడుకు. నాకెవరైనా వాడి తర్వాతే. కానీ ఎందుకో తెలీదు, కన్నయ్యని చూడగానే నాకు పట్టరని సంతోషం వేస్తుంది. తనతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియడం లేదు. నువ్వు చెప్తుంది కరెక్టే శ్యామా, నేను కాదనడం లేదు. ఆ కన్నయ్య పేదవాడని జాలిపడ్డావు, బావుంది. చదువు కోసం పుస్తకాలు, యూనిఫామ్లకని ఫీజు కట్టి చాలా మంచి పని చేశారు. కానీ తనని ఇంటికి తీసుకురావడమే ఏం బాలేదు. కన్నయ్య మన విహారీ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాకుండా చదువులో వెనుకబడి ఉన్న మన విహారీకి 5th ర్యాంక్ వచ్చేలా చేసింది కన్నయ్యే కదా. అలాంటి వాడిని ఇంటికి తీసుకురావద్దని ఎందుకంటున్నారు అత్తయ్య గారు? ఎందుకంటే తను ఒక డ్రైవర్ కొడుకు కాబట్టి. ఇలా అంటున్నది మీరేనా అత్తయ్య? అవునమ్మా, నేను చెప్తుంది నిజమే. మీరు ఇంటికి మన స్థాయికి తగ్గట్టున్న వాళ్ళ పిల్లల్ని ఎవరిని తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఒక డ్రైవర్ కొడుకుని తీసుకొచ్చారు. వాడు ఎలాంటి వాడో ఏంటో తెలియకుండానే 4 మంచి మాటలు చెప్పగానే సొంత మనిషిలా
వాడికి ఇంటిని మొత్తం అప్పజెప్పేస్తున్నారు. ఇలా చేయడం మంచిది కాదు. అత్తయ్య గారు, మీరు కన్నయ్యని సరిగా అర్థం చేసుకోలేదనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కన్నయ్య గుణం నాకు తెలుసు అత్తయ్య గారు. తప్పుని సరిచేసే మనిషే కానీ తప్పుడు పనులు చేసేవాడు కాదు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి కన్నయ్య. నేను వాడి కన్న తల్లిని కాకపోయినా తల్లిలా ప్రేమించాలనిపిస్తుంది. తల్లిలా కాదమ్మా, నువ్వే వాడికి కన్న తల్లివి అనేలాగా ప్రేమను చూపిస్తున్నావు. అతి ప్రేమ మనిషికి మంచిది కాదు. ఎప్పటికైనా దానివల్ల అనర్థాలు రావచ్చు. అందుకే ఎవ్వరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచడం అనేది మనకి మంచిది, వాళ్ళకి మంచిది. నేనెందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకో. ఇప్పటికైనా కన్నయ్యని ఎక్కడుంచాలో నువ్వే ఆలోచించుకో. ఏంటి అత్తయ్య గారు ఇలా అంటున్నారు? డ్రైవర్ పిల్లలైనా మన పిల్లలైనా పిల్లలు పిల్లలే కదా. చిన్న పిల్లల మీద ప్రేమ చూపించడం, ఇష్టం పెంచుకోవడం తప్పు కాదు కదా. కన్నయ్యని పరాయి వాళ్ళ చూడలేకపోతున్నాను. అచ్చం మనింటి మనిషిలాగే అందరితో కలిసిపోయాడు. తాతయ్య, ఏం చేస్తున్నారు? ఇక్కడ నొప్పిగా ఉంది నాన్న, మర్దన చేస్తున్నాను. ఇటు ఇవ్వండి తాతయ్య, నేను చేస్తాను. వద్దు నాన్న, నీకెందుకు శ్రమ? శ్రమేం కాదు తాతయ్య, నేను ప్రతిరోజు చేసే పనే. నీకు మర్దన చేయడం వచ్చా? ఓ, చాలా బాగా చేస్తాను. అవునా? ఎవరికి చేస్తావు? మా మేడం గారికి. వద్దు నాన్న, నీతో కాళ్ళు నొక్కించుకోవడం మంచిది కాదు. పర్లేదు, అయినా నేను చేస్తుంది ఎవరికి? మా తాతయ్యకే కదా. ఇప్పుడు చూడండి, మీ నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. లేనన్నా, తప్పు నాన్న. చిన్నపిల్లలు ఇలా కాళ్ళు పట్టుకోకూడదు. తప్పేం కాదు తాతయ్య గారు. పెద్దవారు ఇలాంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు చిన్నపిల్లలు ఇలా చేయాలంట. నాన్న, కన్నయ్య, ఏంటి శ్యామమ్మ? ఇదిగో ఈ స్వీట్స్ అన్ని నువ్వు తినాలి, ఓకేనా? అలాగే శ్యామమ్మ. ఎందుకు శ్యామమ్మ? నా కోసం ఎన్ని స్వీట్స్ చేశారు, మీకు కష్టంగా లేదా? కన్నయ్య కోసమే కదా, నాకేం కష్టంగా లేదు, చాలా ఇష్టంగా చేశాను. నాన్న కన్నయ్య, నీకివే కాదు ఇంకేది కావాలన్నా మొహమాటం లేకుండా అడిగేసే. ఇది చాలు సార్, మీరు చాలా గొప్పోళ్ళు. పేదోళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి పక్కకొస్తేనే అసహ్యించుకుంటారు. అలాంటిది మీరు నాకు చదువుకోవడానికి అన్నీ కొనిచ్చారు. మీ ఇంటికి తీసుకొచ్చి సొంత మనిషిలా నన్ను చూసుకుంటున్నారు. డబ్బుదేముంది కన్నయ్య, ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మానవత్వం మాత్రం చిరస్థాయిగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ ఉండాలి. నలుగురు మనల్ని గౌరవించేలా చేసుకోవాలి. జీవితంలో ఒక 10 మందికి మంచి చెప్పాలన్నా, ఆదుకోవాలన్నా ముందు మనం ఉన్నత స్థితిలో ఉండాలి. అందుకే నువ్వు బాగా చదువుకొని
పెద్ద ఉద్యోగం చేయాలి. అలాగే శ్యామమ్మ. కన్నయ్య, నువ్వు విహారికి కూడా అన్నీ నేర్పించు. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. ఓకే సార్. విహారీ నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా బయలుదేరదాం. నా ఫోన్ ఏది? ఇంతకు ముందే కదా ఇక్కడ ఛార్జింగ్ పెట్టాను. ఇంతలో ఎవరు తీసుంటారు? వీడేమైనా తీసుంటాడా? కన్నయ్య, కన్నయ్య ఆగు. ఏంటత్తయ్య గారు, కన్నయ్య మీకు చెప్పకుండా వెళ్తున్నాడని ఆగమన్నారా? లేదు. మరి ఇంకేంటి మమ్మీ? దొంగతనం చేశాడని. దొంగతనమా? అవును. ఇంతకు ముందే నా ఫోన్ హాల్లో ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడు చూస్తే ఫోన్ అక్కడ లేదు. ఈ కన్నయ్య తీసుంటాడు. ఏంటత్తయ్య గారు అంత మాట అన్నారు? కన్నయ్యకి అలాంటి అలవాట్లు లేవు. వసంతమ్మ గారు, మీ ఫోన్ నేను తీయలేదు. దొంగ నేను దొంగనని ఎక్కడైనా చెప్తాడా? నువ్వు కూడా అంతే. అత్తయ్య గారు, నిజం తెలియకుండా పసిపిల్లాడి మీద నిందలు వేయొద్దు. అవును మమ్మీ, కన్నయ్య చాలా మంచివాడు. తను ఎదుటి వాళ్ళకి మంచే చేస్తాడు, చెడు చేయడు. నేను చెప్పింది నిజమో కాదో ఆ బ్యాగ్లో వెతికితేనే కదా తెలుస్తుంది. అవునానమ్మా, వెతుకు. వసంత, ఏమైంది? ఎందుకు కన్నయ్య బ్యాగ్ వెతుకుతున్నావు? నా ఫోన్ హాల్లో ఛార్జింగ్ పెట్టాను. అది ఇప్పుడు మిస్ అయింది. కన్నయ్య తీసాడని వెతుకుతున్నాను. కన్నయ్య తీయడని ఎంత చెప్పినా కూడా అత్తయ్య గారు వినకుండా వెతుకుతున్నారు మామయ్య గారు. నేనేమి ఇప్పుడు తప్పు చేయడం లేదు కదా. నువ్వు తప్పు చేశావు వసంత. కన్నయ్యని అనుమానించడం నీ పొరపాటు. ఇదే కదా నీ ఫోన్? ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనే తీశాను. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అర్జెంటుగా కాల్ మాట్లాడాల్సి వచ్చింది. అందుకే నీ ఫోన్ తీశాను. కానీ నువ్వు మాత్రం ఇలా చేస్తావనుకోలేదు. పాపం కన్నయ్య, తననెలా నిందించాలనిపించింది? నన్ను క్షమించండి. ఏదో ఫోన్ పోయిందన్న కంగారులో కొంచెం ఆవేశపడ్డాను. సారీ కన్నయ్య, నా వల్లే ఇదంతా జరిగింది. పర్లేదు తాతయ్య గారు. చూసారా అత్తయ్య గారు, కన్నయ్య ఎప్పుడు తప్పు చేయడు. సారీ కన్నయ్య,
మీరు కూడా ఏంటి శ్యామమ్మ? వసంతమ్మ కావాలని ఏం చేయలేదు కదా, టెన్షన్లో చేశారు అంతే. సారీ కన్నయ్య, ఇవన్నీ నువ్వేం మనసులో పెట్టుకోవద్దు. నాకు ఇలాంటివి మామూలే. దీన్ని ఇప్పుడే వదిలేశాను, మీరు కూడా వదిలేయండి. సరే కన్నయ్య, వెళ్దామా? అలాగే. రా. బాయ్ తాతయ్య. బాయ్ కన్నయ్య. బాయ్ వసంతమ్మ గారు. పద కన్నయ్య.